రాష్ట్రంలో గవర్నర్ ఏ విధంగా అయితే ఉంటారో గ్రామానికి వస్తే సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ పౌరుడుగా ఉంటారు, మీకు దగ్గరగా ఉంటారు. మీరందరూ ఓట్లేసి గెలిపించుకున్న వ్యక్తి. ఆయనకు వనరులు కూడా మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వనరులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం తరపున ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఉంటాయి, నరేగా డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా మైనింగ్ నుంచి కొంత డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా చేసే బాధ్యత సర్పంచులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిమెంట్ రోడ్లు వేసాం, ఎప్పుడో మరుగుదొడ్లు కట్టాం. అదే మరి కాంపోస్ట్ తయారు చేయడానికి వేస్ట్ కాంపోస్ట్ కింద షెడ్లు కూడా కట్టాం. నేను ఒకటే సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఊరు ఒక ఆదర్శంగా ఉండాలి. మీ ఊరిని మీరు ప్రజల్ని భాగస్వాములు చేసి, మేము చేసే కార్యక్రమం రాష్ట్రమంతా చేస్తాం. ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడుతూ మీలో చైతన్యం తేవాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను అడుగుతున్న అదే సర్పంచుల్ని, ఇది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నా. మీ ఊర్లో చెత్తగానుంటే ఆ చెత్త పేరకపోవడానికి మీరే కారకులవుతారు. అదే మరి కనీస సదుపాయాలు గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. మున్సిపాలిటీస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది, ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గాని వీళ్ళందరి పైన ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, అందరికీ ర్యాంకులు ఇస్తాం. ఏ ఊరికి ఎంత ర్యాంక్ ఇవ్వాలనో, ఎవరు ఎట్ట పనిచేశారో ఇస్తాం. అట్లని చెప్పి వాళ్ళకే వదిలిపెట్టి నేను వదిలిపెట్టిన కానీ నా ప్రయత్నం చేస్తానే ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా పనిచేపిస్తున్నాయి. ఏ సర్పంచ్ అయితే బాగా చేస్తాడో వాళ్ళు గౌరవిస్తాం, లేకపోయినా కూడా ముందుకు పోతాం తప్ప ఎక్కడ ఆగిపోదు. ఈ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ దీనికి సర్పంచులు కూడా పూర్తిగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ శాసన